నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. నిన్న ఏదైతే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చినటువంటి బీసీ రాజకీయ యుద్ధ పేరైతే సభనైతే సక్సెస్ అయింది. ఎందుకంటే నలుమూల నుంచి బీసీ నాయకులు చాలా మంది హాజరయ్యి కూడా ఈ సభనైతే సక్సెస్ చేస్తారు. సభ లేటుగా ప్రారంభం కావచ్చు, కానీ కొన్ని లక్షలాది మంది ఈ సభకు తరలి వచ్చి ఈ యొక్క సభను అయితే సక్సెస్ చేశారు. ముఖ్యంగా బీసీలకు సంబంధించి అన్యాయం జరుగుతుంది, బీసీలకు న్యాయం జరగాలి, బీసీలు రాజ్యాధికారాన్ని చేదిక్కుంచుకోవాలనే ఉద్దేశంతో అయితే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్ననైతే ఒక అడుగు ముందుకు వేశారు. అతని అడుగుకు కొన్ని లక్షలాది అడుగులు పయనమై ఆ యొక్క దారిలో పయనం అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఒక బీసీ నినాదంతో గత 10 సంవత్సరాల కాలం నుంచి కూడా ఒక బీసీలకు సంబంధించి రాజ్యాధికారం రావాలి, బీసీలు అణగదొక్కబడుతున్నారు, వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఏ ఒక్క నాయకుడు కూడా ముందుకు రాని పరిస్థితి. గతంలో ఆర్ కృష్ణయ్య సైతం కూడా బీసీ నినాదం ఎత్తుకున్నాడు, కానీ అతను ముందుకు సాగలేకపోయాడు. కానీ ఇప్పుడున్నటువంటి తీన్మార్ మల్లన్న బీసీ నినాదంతో కొన్ని వేల మందికి ఆదర్శంగా నిలవబోతున్నాడు. ఎందుకంటే ఆర్ కృష్ణయ్య తర్వాత బీసీ నినాదాన్ని ఎత్తుకున్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం తీన్మార్ మల్లన్న. జర్నలిస్ట్గా తన ప్రయాణాన్ని కొనసాగించి అదేవిధంగా ఒక ప్రశ్నించే వేదికగా ఒక ఛానల్ పెట్టి అదేవిధంగా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వారు చేస్తున్నటువంటి ఆగడాలను ఎత్తి చూపిన వ్యక్తి ఈతను. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడంలో అప్పుడున్నటువంటి అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తే వ్యక్తిగతంగా ఎలాంటి ఆధారాలు లేకుండా అంటే ఎలాంటి సపోర్టు లేకుండా ప్రశ్నించిన వ్యక్తి తీన్మార్ మల్లన్న గారు. సో ఇప్పుడు బీసీ నినాదంతో ముందుకు వెళ్తున్నారు, బీసీ రాజ్యాధికారం రావాలి, అందరికీ న్యాయంగా ఉండాలి, అందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతో అయితే ఇప్పుడు కొన్ని వేల గొంతులను తన గొంతుకగానైతే నిన్న ఒక చాటి చెప్పడం జరిగింది. బీసీలకు ఇప్పుడు నిన్ననైతే ఒక బూస్టింగ్ అయితే తీన్మార్ మల్లన్న స్పీచ్ అదరగొట్టేశాడు. ఎందుకంటే బీసీలు అంటేనే నిజంగా ఇప్పుడున్న తరుణంలోనైతే చులకనగా చూస్తున్న పరిస్థితి, అగ్రవర్ణాలే ఇప్పుడు రాజ్యం వెళుతున్న పరిస్థితి ఉన్నది. కానీ ఇప్పుడు బీసీలకు రాజ్యాధికారం రావాలని కూడా అతనైతే పోరాటం చేస్తున్నాడు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనైతే 10 సంవత్సరాలు పాలించింది వాస్తవమే, 9 సంవత్సరాలు మంచిగా పాలించింది, కానీ 1 సంవత్సరం మాత్రమే ఫెయిల్ అయింది. ఆ 1 సంవత్సరం ఫెయిల్ అయిన కారణంగా బీఆర్ఎస్ పార్టీనే అంటే ప్రభుత్వాన్ని గద్దె దింపిండు. అందులో ప్రముఖ పాత్ర కూడా తీన్మార్ మల్లన్నది, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిది. కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మొత్తంగానైతే సంవత్సర కాలం అవుతుంది గట్టి కొడితే, ఆ సంవత్సర కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది. అంటే ఇటు కొంతమంది మొన్న కూడా రీసెంట్గా అయితే కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కూడా భేటీ అయ్యారు. మరి ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిజంగా వాళ్ళే అసంతృప్తిగా ఉన్నారంటే కూడా ఒకవైపు అయితే మనం సోషల్ మీడియా చూసాం, అది కూడా అవుననే సమాధానాలు అయితే వినిపిస్తున్నాయి. కొంతమంది ఎమ్మెల్యేలు అంటున్నారు నేను పాల్గొనలేదు, కొంతమంది పాల్గొన్నారు అని కూడా ఒక నానుడు అయితే ఉంది. సరే ఏది ఏమైనా కానివ్వండి, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీదనైతే ఒక వ్యతిరేకత అనేది మొదలైంది. మరి ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే కొంతమంది సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్ళాలి. 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పకడ్బందీగా ప్రజలకు చేరవేయడంలో కూడా ప్రముఖ పాత్రను కూడా పోషించాల్సిన ఆవశ్యకత ఉంది. కేవలం స్వపర్యాల నిర్ణయాలు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ కాదు. ఎందుకంటే 10 మంది సలహాలు తీసుకొని ప్రభుత్వానికి ఏం చేయాలి అంటే ప్రజలకు ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుందని కూడా ఒక విషయానికైతే రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకటే పోతున్నట్టున్నారు. అంటే ఇప్పుడు మన తీన్మార్ మల్లన్న గారి గురించి చేద్దాం. ఎందుకంటే జర్నలిస్ట్గా తన ప్రయాణం కొనసాగించి అదేవిధంగా ఒక ప్రశ్నించే గొంతుకు ఒక ఛానల్లో వేదికగా చేసుకొని కొంతమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ అదేవిధంగా కొంతమంది సమస్యలను కూడా పరిష్కరిస్తూ ఇటు వరంగల్, ఖమ్మం, నల్గొండ, పట్టభద్రుల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ను పొంది ఒక మంచి మెజారిటీతోనే రావడం జరిగింది. అంటే గతంలో కూడా అంటే ఉప ఎన్నిక రాకముందు కూడా ఒక టాప్ సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తి నథింగ్ బట్ అప్పుడే తీన్మార్ మల్లన్న గెలిచిండని కూడా భావించవచ్చు. ఎందుకంటే ఒక స్వతంత్ర అభ్యర్థిగానే అప్పుడే సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఎలాంటి అంటే పట్టభద్రులకు అనేకంగా అండగా ఉంటూ అతను అయితే సెకండ్ ప్లేస్లో రావడం జరిగింది. నిజంగా అప్పుడు ఒక శుభ పరిణామమే, అప్పుడే తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ అయ్యాడు. కానీ ఇప్పుడు మన తీన్మార్ మల్లన్న యొక్క టార్గెట్ ఏంటిది అనేది కూడా ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కొంతమంది ఏమనుకుంటున్నారంటే నిజంగా తీన్మార్ మల్లన్నకు మంత్రి పదవి కోసమే తహతహలాడుతున్నారని కూడా మనకైతే చర్చ నడుస్తుంది. నిజంగా తీన్మార్ మల్లన్న మంత్రి పదవి కోసమే చూస్తున్నాడా అంటే కొంతమందికి అవును నిజంగా మంత్రి పదవి కోసమే చూస్తున్నాడు అని అంటున్నారు. కానీ నిన్నటి సభను చూస్తే తీన్మార్ మల్లన్న మంత్రి పదవి కాదు, ఎసరు పెట్టింది సీఎం పదవి కన్నా కూడా స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా ప్రభుత్వంలో ప్రతిపక్షంలో
ఉన్నటువంటి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపున రేవంత్ రెడ్డి ప్రశ్నించిండు. అతనికి ఎంత రైట్ ఉందో ఇప్పుడు తీన్మార్ మల్లన్న గారికి కూడా అంతే హక్కు ఉంది. 2.5 సంవత్సరాలు మీరు ఇవ్వండి, 2.5 సంవత్సరాలు తీన్మార్ మల్లన్నకు కూడా ఒక్కసారి సీఎం అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని ఎలా ముందుకు సాగుతాడో ఒకసారి చూడాలి కదా మనం. ఎందుకంటే అతనికి ఎంత రైట్ ఉందో ఇతను కూడా అంతే రైట్ ఉంది. ఎందుకంటే కేవలం ఒకే ఒక వ్యక్తిని టార్గెట్ చేసి వీరు అధికారంలోకి వచ్చారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అంటే రేవంత్ రెడ్డికి ఎంతైతే పాత్ర ఉందో ఇటు తీన్మార్ మల్లన్నకు కూడా అంతే పాత్ర ఉంది. ఒకసారి ఆలోచించాలి. మీరు కూడా ఈ యొక్క నిర్ణయాన్ని ఒకసారి ఏమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియపరిస్తే కూడా బాగుంటుంది. ఎందుకంటే కేవలం మంత్రి పదవి ఇస్తలేరనే ఉద్దేశంతో ఇటు బీసీ నినాదాన్ని అటు మందకృష్ణ మాదిగతో టైప్ అయి అదేవిధంగా ఇతర బీసీ సంఘాలను కూడా బలోపేతం చేసి ఒక రచ్చకెక్కేలా చేస్తున్నాడు తీన్మార్ మల్లన్న కేవలం మంత్రి పదవి కోసం అని కూడా చాలామంది అంటుంటారు. కానీ ఇప్పుడైతే కుల్లం ముచ్చట ఏంటంటే అతను ఎసరు పెట్టింది, అతను టార్గెటే సీఎం పదవి, సీఎం కుర్చీలా సాగాలి అని ఒక ఎజెండాగానైతే ముందుకు వెళ్తున్నాడు. నిన్న కూడా మొత్తం చెప్పిండు ఈ యొక్క యుద్ధవేరి సభలో లాస్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారే, తర్వాత వచ్చేది బీసీ నాయకులే అని. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి నిన్న అతని వ్యాఖ్యలను బట్టి. ఎందుకంటే సీఎంగా మళ్ళొకసారి వచ్చేది బీసీ నాయకులే. బీసీ నాయకులకు రాజ్యాధికారం రాబోతుంది. బీసీలు కూడా అనగదొక్కబడుతున్న వారు ఎవరో ఇప్పుడు వారు హై లెవెల్కు పోయే దిశగానే ముందుకు సాగుతున్నామని కూడా ఇటు మన తీన్మార్ మల్లన్న చెప్తున్నాడు. సో ఎందుకంటే ప్రశ్నించే గొంతుకగా ప్రజల తరపున పోరాటం చేస్తున్నటువంటి ఈ వ్యక్తికి అయితే 2.5 సంవత్సరాలు అయితే తప్పకుండా సీఎం పదవిని అప్పచెప్పితే నిజంగా రాజ్యాన్ని అదేవిధంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను పరిరక్షిస్తూ పేద ప్రజల పక్షాల పోరాటం చేసేటువంటి సత్తా ఉన్న వ్యక్తిగానైతే ఇప్పుడు తీన్మార్ మల్లన్ననైతే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ విషయం చాలామంది మంత్రి పదవి అని కూడా అంటుంటారు. కానీ నిజంగానైతే సీఎం పదవికి అయితే ఇతనైతే టార్గెట్ పెట్టుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే కేవలం సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత రావడం ఏంటిది? దీని పరిణామమే కదా, ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇతను ఒక ప్రతిపక్ష నాయకులనే టార్గెట్ చేస్తలేడు, మిత్రపక్షంలో అధికారంలో ఉన్నటువంటి మంత్రులను కూడా డైరెక్ట్ టార్గెట్ చేస్తున్నాడు. ఎందుకంటే యుద్ధ సభలో కూడా నిన్న వచ్చిన జనం కూడా వాళ్ళకు ఒక బూస్టింగ్ అనేది రావడం జరిగింది. నిజంగా బీసీలను అణగదొక్కిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు బుద్ధి చెప్పే దిశగా రానున్న రోజుల్లో, అంటే ఇప్పుడు స్థానిక సర్పంచ్లే కానివ్వండి ఏదైనా కానివ్వండి, ఇప్పుడు మటుకైతే బీసీల రాజ్యాధికారం అయితే ముందుంది అనే విషయాలు అయితే మనకు అర్థమవుతుంది. అంటే అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో, బడుగు బలహీన ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా రాజ్యాధికారం దక్కించుకోవాలంటే తప్పనిసరిగా ఇలాంటి నాయకులు ఉంటే బాగుంటుంది. ఎందుకంటే సీఎం పదవికి అర్హుడు ఎవరైతే ఉన్నారంటే రేవంత్ రెడ్డి తర్వాత మన తీన్మార్ మల్లన్న. అతను 2.5 సంవత్సరాలు, అతనికి 2.5 సంవత్సరాల అవకాశం ఇద్దాం. 1 సంవత్సరం అయిపోయింది, ఇంకొక 1.5 ఇయర్ ఇద్దాం. అదేవిధంగా తీన్మార్ మల్లన్న కూడా 2.5 సంవత్సరాలు ఇస్తే మరి అతని పాలన ఇతని పాలన ఎట్లా ఉంటుందో కూడా ఒకసారి అయితే ఆలోచన చేయాలి. ఎందుకంటే దాదాపుగా ఒక 70 నుంచి 80% మంది మనం ఆలోచించాలి. 70% నుంచి 80% మంది ముఖ్యంగా దీని గురించి ఆలోచిస్తున్నారు. అరే నిజంగా తీన్మార్ మల్లన్న ప్రజల కోసమే పరితపిస్తున్నాడు కదా, మరి ఇలాంటి నాయకులనే కదా కావాలని కూడా వారైతే చూస్తున్న పరిస్థితి. సో మొత్తానికి ఈ సభ ద్వారానైతే ఒక బీసీలనైతే ఒక ఫైర్ అయితే మొదలైంది. ఇది ఎందుకంటే ఒక్క అడుగు మొదలుపెట్టిన వ్యక్తి కొన్ని వేల అడుగులను ఏకం చేసిందంటే ఆషామాషి కాదు. ఈ సభను సక్సెస్ చేయడంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉన్నది, లేదంటలేను. ఎందుకంటే ముఖ్యంగా 1000 ఏళ్ళ ప్రయాణమైనా కూడా ఒక్క అడుగుతో ప్రారంభం అవుతుంది. ఆ ఒక్క అడుగు తీన్మార్ మల్లన్న కూడా చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే బీసీలను అండగా వారికి అనేక విధాలుగా చేదోడువాదుగా ఉండాలని కూడా మన తీన్మార్ మల్లన్న గారు అయితే పోవడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఆలోచించాలి, బీసీలు కూడా అదేవిధంగా దాదాపు బీసీలో ఎక్కువ ఉన్నారు. మనకు నిన్న కూడా ఒక సర్వేలోనైతే రావడం జరిగింది. దాదాపు 56.33% లేకపోతే 57% బీసీలో ఉన్న ఈ రాజ్యంలో రెడ్లు అదేవిధంగా వేలమల పాలిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఆ బీసీలకు కూడా న్యాయం జరగాలని కూడా పోరాటం చేస్తున్నారు తీన్మార్ మల్లన్న. సో అతనికి కూడా ఒక మంచి పదవి, మంచి అవకాశం ఇస్తే బాగుంటుందని కూడా మనమైతే ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ యొక్క నిర్ణయాన్ని ఎవరైతే స్వాగతిస్తున్నారో అదేవిధంగా ఇంకా కూడా మీ యొక్క కామెంట్ని ఏమైనా మీ రకంగా ఏమైనా తెలియజేయాలనుకుంటే మాకైతే కింద కామెంట్ చేయండి.
ఇంకొక విషయం ఏంటిదంటే, అంటే ఈయనను సీఎంగా కొంతమంది మంత్రి పదవి అంటున్నారు, కానీ సీఎంగా మనం ఎందుకు ఈ యొక్క విషయాన్ని తీసుకొద్దామంటే, ప్రజల తరపున మంచిగా భావాజాలం ఉన్నటువంటి వ్యక్తి ఇతను. అంటే ఏ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తనైనా కూడా మంచిగా పాజిటివ్గా తీసుకొని ఇటు ప్రతిపక్షంలో ఉన్న ఇటు మిత్రపక్షంలో ఉన్నటువంటి ఎవరినైనా కూడా మంచిగా టేక్ కేర్గా తీసుకొని సాగిస్తున్నాడు. ఇటు ప్రతిపక్షంలో ఉన్న మాట్లాడుతున్నాడు, ఇటు మిత్రపక్షంలో ఉన్న మాట్లాడుతున్నాడు, మిత్రపక్షంలో ఉన్న ప్రశ్నిస్తున్నాడు, అటు ప్రతిపక్షంలో వారిని కూడా ప్రశ్నిస్తున్నాడు. సో అంటే ఇప్పుడు మనం ఒక ట్రెండింగ్ ఉంది, జైలుకు వెళ్ళిన వారు సీఎం. ఇటు ఏపీలో సీఎం జగన్ అంటే మాజీ సీఎం జగన్ జైలుకు వెళ్ళిండు, సీఎం అయ్యాడు. అదేవిధంగా మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా జైల్లో ఉన్నాడు, సీఎం అయ్యాడు. ఇక మన తెలంగాణ ముచ్చటకత్తే రేవంత్ రెడ్డి గారు కూడా కొన్ని రోజులు జైల్లో ఉన్నాడు. అంటే ఓటుకునేటి కోసం అట్లా ఇట్లా పోయింది కదా, సో అట్లా కూడా జైల్లో ఉన్నాడు. ఈ మల్లన్న కూడా దాదాపు 70 నుంచి 80 రోజులు జైల్లో ఉన్నాడు. అంటే నిజంగా ఈ సీఎం పదవి అనేది కూడా ఎవరైతే జైలుకు పోతారో వాళ్ళకు కూడా కలిసి వచ్చేటువంటి దాన్ని ఒక పాజిటివ్గా అయితే తీసుకోవచ్చు. కలిసి వచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు అన్నట్లుగానైతే ఈ యొక్క జైలు అనేది ఒక టాపిక్ అనేది దాన్ని ఒక సుమోటోగానైతే తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే దాన్ని ఏమంటాం మనం మన భాషలో చెప్పుకోవాలంటే ఒక ఆనవాయితీగా వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే జైలుకు వెళ్ళిన వాళ్ళు నెక్స్ట్ టర్మ్ అయితే పక్కా సీఎం. మరి ఇతను జైలుకు ఆల్రెడీ వెళ్ళొచ్చిండు, ఇప్పుడు ఎమ్మెల్సీ పదవిలో ఉన్నాడు. అదేవిధంగా మరి నిజంగా రానున్న 2.5 సంవత్సరాలలో సీఎం కాబోతున్నాడా అంటే ఒక్కొక్క రకంగా చూసుకున్నట్లయితే ఈ బీసీల యొక్క సపోర్ట్ చూసుకుంటే నిజంగా సీఎం అవకాశాలు అయితే ఉన్నాయి. సీఎం పక్కా అయితే నిజంగా విద్య వైద్య ఇలాంటి రకాలకు సంబంధించి అయితే ఈ తీన్మార్ మల్లన్న ముందుకు సాగే అవకాశం ఉంది. ఎందుకంటే వీటిపైన కూడా దృష్టి సారించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా రకాలుగానైతే కార్యక్రమాలు అయితే చేస్తున్నట్టుగానైతే మనకు అర్థమవుతుంది. సో మంత్రి పదవి మల్లన్న టార్గెట్ కాదు, కేవలం సీఎం సీటే టార్గెట్ అని కూడా మనకైతే దీని ద్వారానైతే స్పష్టమవుతుంది. దీని ద్వారా ఏమైనా కామెంట్లు ఉంటే కింద కూడా కామెంట్ చేయొచ్చు. సో ఇది ఇప్పటివరకున్న కంటెంట్. మరింత మంచి కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. చూస్తూనే ఉండండి ప్రజానాడి.